హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్రహ్మంగారి మఠం దర్శనం చేసుకొని అక్కడి నుండి శ్రీ శ్రీ గరిమిరెడ్డి అచ్చమాంబ దేవస్థానానికి బయలుదేరాము. ఈ టెంపుల్ కూడా బనగానపల్లిలోనే ఉంటుంది. ఈ బనగానపల్లి వెళ్ళే దారిలో రోడ్డు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. కొద్ది దూరం పోయిన తర్వాత మాకు మంచు కురవడం స్టార్ట్ అయింది. ఒక్కసారిగా వాతావరణం అంతా చల్లబడిపోయింది. మేము కొద్దిసేపు అక్కడ వెహికల్ ఆపి అక్కడ వాతావరణాన్ని ఆస్వాదించాము. ఆ మధ్య దారిలో లొకేషన్ చాలా బాగా అనిపించింది. కొద్దిసేపు అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకొని ముందుకు బయలుదేరాము. కొద్ది దూరం పోయిన తర్వాత మాకు ఎదురుగా మేకల మంద కనిపించింది. కొద్ది దూరం మేము ప్రయాణం చేశాక అచ్చమాంబ దేవస్థానానికి అయితే వచ్చేసాము. ఇక్కడ దర్శనం చేసుకొని యాగంటి శ్రీ ఉమామహేశ్వర దేవస్థానానికి బయలుదేరాము. ఈ టెంపుల్లో బ్రహ్మంగారికి సంబంధించిన అన్ని విశేషాలు బొమ్మల రూపంలో ఇక్కడ ఉన్నాయి. అక్కడ నుండి యాగంటికి వెళ్ళే దారిలో సాయిబాబా టెంపుల్ మనకు కనిపించింది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం కమాన్ మనకు కనిపించింది. ఈ యాగంటి క్షేత్రానికి రావాలంటే ముందుగా బనగానపల్లి చేరుకోవాలి. బనగానపల్లి నుంచి ఈ టెంపుల్ వచ్చేసి 11 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ దేవస్థానం టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి 8 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. ఈ యాగంటి ఉమామహేశ్వర క్షేత్రం చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ శివలింగం ఉండదు. ఒకే విగ్రహంపై శివపార్వతులు ఇద్దరూ కనిపిస్తారు. అందుకే ఈ గుడిని అర్ధనారీశ్వర క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ టెంపుల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం యాగంటి బసవన్న. ఈ బసవన్న ప్రతి 20 సంవత్సరాలకు 1 ఇంచు పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ అగస్త్యముని తపస్సు చేస్తున్నప్పుడు కాకులు డిస్టర్బ్ చేసేవట. దానికి ఆ ముని శపించడంతో ఎక్కడా కూడా కాకులు కనిపించవు. ఇక్కడ మేము ముందుగా వెంకటేశ్వర గృహకు బయలుదేరాము. ఇక్కడే అగస్త్యముని వెంకటేశ్వర స్వామి విగ్రహం చెక్కుతుండగా కాలు బొటన వేలు విరిగిపోయిందట. ఇలా ఎందుకు జరిగిందని అగస్త్యముని ఘోర తపస్సు చేసినప్పుడు మహాశివుడు ఇక్కడ ప్రత్యక్షమై ఇది నా క్షేత్రంగా విరుజిల్లుతుందని మహాశివుడు చెప్పాడంట. అందుకే ఈ యాగంటి క్షేత్రాన్ని శ్రీ ఉమామహేశ్వర క్షేత్రం అని పిలుస్తారు. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం రాయకముందు ఇక్కడ నివసించేవారట. మీకు ఎదురుగా కనిపిస్తున్నదే శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం.
ఇక్కడ నుంచి రైట్ కనిపిస్తున్నది శ్రీనివాస గృహ. శ్రీనివాస గృహకి మేము పై వారికి వెళ్ళి దర్శనం చేసుకొని కిందికి వచ్చేసాము. వెంకటేశ్వర గృహ దర్శనం చేసుకొని మేము ముందుకు బయలుదేరాము. ఇక్కడ వ్యూ చాలా బాగా ఉంటుంది. ఇప్పుడైతే మేము శ్రీ ఉమామహేశ్వర దర్శనానికి బయలుదేరాము. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాసిన కలియుగాంతంలో ఈ ఆలయంలో ఉన్న నందీశ్వరుడు కాలు దువ్వి రంక వేస్తాడని, అది భూమండలం దద్దరిల్లేలా ఉంటుందని రాశారు. ఒకప్పుడు ఈ నంది చుట్టూ అందరూ ప్రదక్షిణలు చేసేవారంట. ఇప్పుడు నడిచేందుకు వీలు లేకుండా ఈ నంది విగ్రహం పెరిగిపోయింది. ఈ గుడి బ్యాక్ సైడ్ లోనే అగస్త్య పుష్కరిణి ఉంటుంది. ఈ పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడూ ప్రవహిస్తూనే ఉంటుంది. ఇవి ఎక్కడి నుండి వస్తాయో ఎవరికి ఇప్పటి వరకు తెలియదు. ఇక్కడ వాటర్ చాలా క్లియర్ గా కనిపిస్తాయి. ఈ పుష్కరిణిలో అగస్త్యముని స్నానం చేసేవాడు, అందుకే దానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినాక అగస్త్య గృహ కనిపిస్తుంది. అగస్త్యముని తపస్సు చేసేవాడట. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తుంటే చిన్న చిన్న టెంపుల్ కనిపిస్తాయి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.